బ్రాహ్మణి, పాపం తీసుకెళ్ళి పాలు. ఏంటి మేడం ఇది? అసలు ఏమనుకుంటున్నారు మీరు? పాప అంటే ఇష్టం అంటున్నారు, కానీ పాప కన్నా మీరే ఎక్కువని ప్రూవ్ చేసుకుంటున్నారు. నేనెక్కువేంటి? అర్థం లేకుండా మాట్లాడకు రాహుల్. అన్నీ అర్థం చేసుకునే చెప్తున్నాను మేడం. ఆకలి దగ్గర, అన్నం దగ్గర బాధం ఎందుకు? కనీసం పాప ఏడుస్తుందన్న కన్సర్న్ కూడా లేదు మీకు. మీ కాన్సెప్ట్ అన్నప్రాసన కాదు, ఆకలి తీర్చడానికి వచ్చిన బ్రాహ్మణిని దూరం చేయడం, అంతే కదా? ఎందుకు మేడం బ్రాహ్మణిని పంపించడానికి ఒకదాని తర్వాత ఒకటి మీరు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉన్నారు? దయచేసి వద్దు, మీరు మళ్ళీ రిపీట్ చేయొద్దు. నన్ను మళ్ళీ మీరు పాత రాహుల్లా మార్చండి మేడం. నాకు నా బ్రాహ్మణి కావాలి, దయచేసి మీరు దూరం చేయకండి. అలా చెయ్యాలన్న ఆలోచన కూడా ఆపేసేయండి. ఊరుకో, ఊరుకో తల్లి. నా కూతుర్ని అందరి ముందు అవమానించడానికి ఆ వాగ్దేవికి మనసు ఎలా వచ్చిందో. గొప్ప మనిషిని పొగిడించుకోవడమే కానీ ఒక ఆడపిల్లని ఏడిపించడం తప్పని ఆవిడికి తెలియదేమో. ఆవిడ ఎన్నన్నా నా బిడ్డ మొహం చూసి ఓర్చుకుంటున్నాను. ఈ రోజు కాకపోయినా రేపైనా నా పాప కోసం మారుతారని నమ్ముతున్నాను నాన్న. చూడు, నువ్వు చేసిన పనికి నా కూతురు ఎంత బాధపడుతుందో, అందరి ముందు ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో. వదిలేయండి నాన్న. లేదమ్మా, నేను చేసిన పాపానికి ఎంత తిట్టినా తప్పులేదు. దూరమైన ఇంటికి తిరిగి దగ్గరవుతావు అనుకుంటే మీ అత్తగారికి శత్రువుగా మారావు. రాహుల్ బాబు అర్థం చేసుకున్నారన్న సంతృప్తి తప్ప నాకే సంతోషం లేదమ్మా. అది బాబు గొప్పతనం, మన అమ్మాయి అదృష్టం. కానీ వాగ్దేవి గారు ఉరింట్లోనే బిడ్డని చంపుకున్న దౌర్భాగ్యురాలు అంటే నాకు మాత్రం చాలా బాధగా అనిపించిందండి. నీ కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది. నా కూతురు జీవితం కోసం నేనే పురిట్లో దూరం చేశాను అని చెప్పాలన్నంత కోపం, బాధ వచ్చింది. ఏంటి, దీని బిడ్డ బతికే ఉందా? ఏ తల్లి బిడ్డకు చేయకూడని అన్యాయం చేశాను. నీ బాధకి కారణమయ్యాను. నీ కాపురం బాగుండాలని పుట్టిన బిడ్డని దూరం చేసి చచ్చిపోయిందని అబద్ధం చెప్పానమ్మా. ఆ పాపానికి ఈ జన్మంతా క్షమాపణ చెప్పినా తక్కువే తల్లి. అమ్మా ప్లీజ్ అమ్మా, వదిలే. బ్రతికే ఉన్న నా పాప గురించి ఈ ఇంట్లో మాట్లాడొద్దమ్మా. ఎవరైనా వింటే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? మీ అమ్మకు ఆ మాత్రం జ్ఞానం ఉంటే నీకు గతి ఎందుకు పడుతుందమ్మా?
గతాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దమ్మా, ఎక్కడ మాట్లాడొద్దు. సమయం వచ్చినప్పుడు ఆ నిజం నేనే చెప్తాను. ఛా! మేడం అన్ని మాటలు అంటున్నా నేను ఆపలేకపోయాను. బ్రాహ్మణి వెళ్ళిన తర్వాత రియాక్ట్ అయ్యానే తప్ప నేను ముందే కంట్రోల్ చేసుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. నా సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతానని చెప్పే మేడం బ్రాహ్మణి విషయంలో మాత్రం అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అసలు ఎందుకు బ్రాహ్మణిని నా ముందే బాధ పెడుతున్నారు? అంటే నువ్వు లేనప్పుడు ఏడిపిస్తే ఓకేనా? నేనున్నా లేకపోయినా బ్రాహ్మణి కంట్లో నీరు రావడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. అందుకే కదా నేను మేడం మీద కోప్పడొచ్చాను. అంటే ఏంటి? బ్రాహ్మణి కేవలం మేడం అన్న మాటల వల్ల, చేసిన అవమానం వల్ల బాధపడుతుందని నీ స్ట్రాంగ్ ఫీలింగా? అవును, అది అబద్ధం. నీ అపనమ్మకం వల్లే బ్రాహ్మణి ఇప్పుడు బాధపడుతుంది. పెళ్ళైన రోజు నుండి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వే అని రేయ్ నువ్వు నమ్మకపోవడం వల్లే క్షణ క్షణం తను నరకం అనుభవిస్తూనే ఉంది. ఆఖరికి బిడ్డని కూడా తను దూరం చేసుకుంది. సంవత్సరం నుండి బ్రాహ్మణి నెత్తి నోరు బాదుకొని చెప్తున్న ఆ మాట నమ్ముంటే, ఆ నిజాన్ని ఒప్పుకొని ఉంటే, అరే అందరూ తన క్యారెక్టర్ని అవమానించేవాళ్ళ? ఈరోజు మేడం మనసులో కూడా బ్రాహ్మణి మీదున్న అభిప్రాయం మారడానికి కారణం నువ్వు. నీ నమ్మకం లేని ప్రేమ. ఛే! ఒక ఆడదై ఉండి అంత ఓపెన్ గా అడవిలో జరిగిన విషయం నీకు చెప్తూ ఉంటే అదంతా కాదనడానికి నీకు సెన్స్ ఉందరా? పురిట్లోనే చనిపోయిన ఆ బిడ్డకి తండ్రివి నువ్వు అని ఒప్పుకోవడానికి అరే ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? అబద్ధం చెప్పి మోసం చేసేదే అయ్యుంటే ఈ పాటికి తన జీవితం వేరేలా ఉండేది. ఇలా నీ కోసమో నీ పాప కోసమో అవమానాలు భరిస్తూ బ్రతకాల్సిన కర్మ తనకు పట్టేది కాదు. ఇప్పటికీ నువ్వు నిజాన్ని అర్థం చేసుకోకపోతే నీ బ్రతుక్కి అసలు అర్థమే ఉండదు. ప్రేమ గురించి మాట్లాడే అర్హత ఈ జన్మకు నీకుండదు. బ్రాహ్మణి మాటలు నమ్మకపోవడానికి కారణం అసలు అది నిజమో అబద్ధమో తెలియని ఒక భయం. పార్టీలో బ్రాహ్మణి మందు తాగి డాన్స్ చేసి మరుసటి రోజు మర్చిపోయానని చెప్పినప్పుడే నేను చేసిన తప్పు అర్థమైంది. కానీ అప్పుడు నేను తన ముందు నిజాన్ని ఒప్పుకోలేకపోయాను. ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత నా తప్పేంటో నా కళ్ళ కట్టినట్టు నాకు అర్థమైంది. ఆ రోజు ఫారెస్ట్ లో జరిగింది నిజం. దూరమైన పాపకి తండ్రిని నేనే. అది నీలో నువ్వు చెప్పుకోవడం కాదు. వెళ్ళి అందరి ముందు చెప్పు. నీ బ్రాహ్మణి క్యారెక్టర్ గురించి, తన జీవితం మీద పడిన మచ్చ గురించి, తప్పుగా అనుకున్న ప్రతి ఒక్కరి మనసులో ఉన్న వాళ్లకున్న అనుమానాన్ని దూరం చేయి. అప్పుడే బ్రాహ్మణి అంటే అందరిలో తిరిగి గౌరవం వస్తుంది. నీ ప్రేమ గొప్పతనం అప్పుడు అర్థమవుతుంది. సరే, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. డాడీ, మ్యామ్, అన్నయ్య, బ్రాహ్మణి. ఏమైంది రాహుల్? డాడ్, మేడం ఎక్కడా? తెలీదు. బయటికేమన్నా వెళ్ళిందేమో. ఎందుకు రాహుల్ అందరినీ హాల్లోకి పిలిచావు? మళ్ళీ ఏదైనా ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నావా? కాదు, మీ అందరి ముందు బ్రాహ్మణికి సారీ చెప్పాలనుకుంటున్నాను.
నాకా? ఎందుకు బాబు? ఇన్ని రోజులు నీ మాటలు వినకుండా నిన్ను బాధ పెట్టినందుకు, నీ గురించి తెలియక ఇంట్లో వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందుకు అదంతా ఎందుకో ఎవరి వల్ల కూడా మీకు తెలుసు బాబు. ఇప్పుడు సారీ చెప్పడం వల్ల లాభం లేదు. పాప ఒక్కతే గదిలో పడుకుంది. నేను వెళ్తున్నాను. నీకోసమే తిరిగి వచ్చాను. నన్ను వదిలి వెళ్ళొద్దు. నువ్వు చెప్పిన నిజం నమ్మకపోవడం వల్లే కదా ఈ సమస్యలన్నీ. ఇప్పుడే అందరి ముందు ధైర్యంగా ఒప్పుకుంటాను. బ్రాహ్మణి ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం నేను. తొమ్మిది నెలలు తను మోసింది నా రక్తమే. నా మూర్ఖత్వం వల్ల దూరమైంది నా ప్రేమకి ప్రతిరూపమే. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి సడన్ గా చెప్తావేంటి రాహుల్? ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేక ఫోర్స్ చేశారా? కాదు, నిజాన్ని అర్థం చేసుకోవడానికి, అవునని ఒప్పుకోవడానికి టైం పట్టింది. అదే నా బ్రాహ్మణి పాలిట శాపమైంది. మేడం తన క్యారెక్టర్ గురించి, కడుపులో బిడ్డ గురించి తప్పుగా మాట్లాడడానికి కారణమైంది. ఇక మీదట అలా జరగకూడదని మీ అందరి ముందు నిజాన్ని ఒప్పుకోవడానికి వచ్చాను. నేను బ్రాహ్మణి ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడేవో కాయలు తినడం వల్ల మత్తులో పొరపాటు చేశాను. బ్రాహ్మణి, నన్ను క్షమించు బ్రాహ్మణి. ఇన్ని రోజులు నిజాన్ని నమ్మకుండా నేను తప్పు చేశాను. దానివల్ల నువ్వు ఎంత క్షోభ అనుభవించావో మనసు పెట్టి ఆలోచిస్తేనే కాని ఈ మట్టి బుర్రకి అర్థం కాలేదు. బాబు, ఇప్పుడైనా నిజంగా నమ్ముతున్నారా లేక జాలి కొద్ది? నీ మీద ఒట్టు బ్రాహ్మణి, నేను నమ్ముతున్నాను. నన్ను నమ్ము. ఇప్పుడు నిజం ఒప్పుకోవడం వల్ల దూరమైన మన బిడ్డని తీసుకురాలేకపోయినా ఈ ఇంట్లో మాయమైన నీ గౌరవం, మర్యాద తిరిగి వస్తుంది. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో మేడంకి అర్థమవుతుంది. ఏంటి ప్రీతి ఇది? ఏం జరుగుతోంది? చాలా సంతోషంగా ఉంది బాబు. ఈ మాట కోసమే, ఈ నమ్మకం కోసమే ఇన్ని రోజులు కోపంగా ఉన్నాను, మిమ్మల్ని ద్వేషించాను. తెలుసు. కన్విన్స్ చేయడానికి నేను ట్రై చేసి ఫెయిల్ అయ్యేవాణ్ణి. జీవితాంతో నేను బాధపడేది మాత్రం ఒక్క విషయం బ్రాహ్మణి, నా వల్ల మన పాప మనకి దూరం అవ్వడం. లేదు బాబు, మన పాప బ్రతికే ఉంది. ఇప్పుడే వెళ్ళి విద్యను తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి సర్ప్రైజ్ ఇస్తాను. ఒక్క నిమిషం బాబు. ఎక్కడికి బ్రాహ్మణి? ఆ రోజు చెప్పాను కదా బాబు, మీకు నా మీద నమ్మకం కలిగిన రోజు మీకు ఒక శుభవార్త చెప్తానని. అవును, ఏంటది? ఇప్పుడే వస్తాను బాబు.
నమ్మకమే నిజమైన ప్రేమకి పునాది అని మీ ప్రేమను చూస్తే అర్థమవుతోంది. రాహుల్, ఈ క్షణం మేడం కూడా ఉంటుంటే తన మనసులోని అనుమానాలు కూడా చెరిగిపోయావురా. వచ్చిన తర్వాత బ్రాహ్మణిని తీసుకెళ్లి మాట్లాడతాను డాడ్. ఈ టైంలో మేడం ఎక్కడికి వెళ్ళారు? విద్య విద్య రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏమైంది? విద్య కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటి బ్రాహ్మణి? తన గదిలోనే పడుకోబెట్టావా? అవును బాబు, నిద్రపోయిన తర్వాత నేను అమ్మ నాన్న బయటకు వచ్చాం. ఇంతలోనే మీరు పిలిచారు. అందరూ ఇంట్లోనే ఉండగా పాపను ఎవరు తీసుకెళ్తారు? మేడం కూడా ఇంట్లో లేరు. ఒకవేళ మేడం ఏమైనా తీసుకెళ్లారేమో. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్తారన్నయ్య? బ్రాహ్మణికి డెలివరీ చేసిన డాక్టర్ మీరే కదా? అవునండి. పుట్టిన పాప ఏమైంది? చనిపోయిందండి. ఎప్పుడు? పుట్టిన తర్వాత లేక పుట్టక ముందేనా? కడుపులోనే చనిపోయింది మేడం. కారణం? అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అయింది మేడం. బీపీ లెవెల్స్, హార్మోన్ చేంజెస్ వల్ల అలా జరిగింది. డాక్టర్ చదివింది వైద్యం చేయడానికా లేక జ్ఞానం లేని వాళ్ళకి అబద్ధం చెప్పడానికా? అబద్ధం ఏంటండి, జరిగింది చెప్తున్నాను. అయినా నన్ను క్వశ్చన్ చేయడానికి మీరెవరు? ఎవరా? మీ ప్రొఫెషన్ కి వాల్యూ ఇస్తున్నాను కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. నేనెవరో తెలియక ఇంత స్వేచ్ఛగా ధైర్యంగా నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఎవరండి మీరు? వాగ్దేవి, వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత. మేడం మీరు... సారీ మేడం, మీ పేరు విన్నాను కానీ నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు మేడం. కొత్తగా సిటీకి రావడం కాదు, నాలాంటి వీఐపీల గురించి కూడా తెలుసుకుంటేనే నువ్వు, నీతో పాటు ఈ హాస్పిటల్ సేఫ్ గా ఉంటాయి. సారీ మేడం, తెలియక తప్పు చేశాను. ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? నా కూతురు ఇంకా స్పృహలోకి రాలేదు. తను కళ్ళు తెరిచిన వెంటనే పాప పురిట్లోనే చనిపోయిందని అబద్ధం చెప్పండి. దయచేసి ఒప్పుకోండి డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్, ప్లీజ్. మీ అందరికి దండం పెడతాను. నా పాప ఏడుపు వినిపించకుండా నన్నెందుకు ఏడిపిస్తున్నారు? ఏం జరిగిందో చెప్పండి. సారీ బ్రాహ్మణి, పాప పుట్టిన వెంటనే చనిపోయింది. ఆ అమ్మాయి కాపురం కోసం వాళ్ళ అమ్మగారు బ్రతిమలాడటం వల్ల అబద్ధం చెప్పాల్సి వచ్చింది మేడం. ఆ పాప ఎక్కడుందో, ఏమైందో తెలుసా? తెలీదు మేడం. ఆ పాపను చూస్తే నువ్వు గుర్తుపడతావా? ఇయ్యా మేడం, పాప అరచేతిలో పుట్టుమచ్చ ఉంటుంది. అది ఇదేనా? అవును మేడం, ఇదే. ఆ పాప కూడా ఈ పాపే మేడం. రాహుల్ బాబు అన్నట్టు ఈ పాప దేవుడిచ్చిన ప్రసాదము, మాకు దొరికిన అనాథో అదృష్టమో కాదు, మా కన్న బిడ్డ. ఈ పాపకు నిజమైన తల్లిదండ్రులం మేమే. ఆ దేవుడికి తులాభారం చేసి
పటికి బెల్లం సమర్పిస్తే మంచిదని చెప్పారు. అందుకే మొక్కుకున్నాను మేడం. అంటే ఇన్నాళ్ళు నా మనవరాలు అనుకుని నెత్తికెక్కించుకున్నది ఓ సరస్సు కూతుర్నా? అరచేతులు పుట్టుమచ్చ, అన్నప్రసన్నాడు. నువ్వు ముట్టుకున్న పుస్తకాలను చూసి తల్లిదండ్రులెవరో తెలియని అనాథకి నా పోలికలు ఎలా వచ్చాయి అని అనుకున్నాను. కానీ నువ్వు నా వారసత్వం అని తెలుసుకోలేకపోయాను. ఆ అమ్మ కూతుళ్ళ నాటకానికి పసికందు అని కూడా చూడకుండా నిన్ను బలి చేయాలనుకుంటున్నారు. నా కొడుకు మంచి మనసు తెలిసి ఆ దేవుడు నిన్ను నా ఇంటికి చేర్చాడు, మా ప్రేమకి దగ్గర చేశాడు. నీలో ఉన్నది నా కొడుకు రక్తమే అయినందుకు సంతోషించాలో, నా శత్రువు పేగు పంచుకుని పుట్టినందుకు కోపం పెంచుకోవాలో అర్థం కావడం లేదు. అందుకే నిజం తెలిసినా నా ఆనందానికి మీ అమ్మ అడ్డుగా వస్తోంది. నానమ్మ అన్న వరసకి అమ్మ అని దాన్ని పిలిచే పిలుపు అసహ్యాన్ని పుట్టిస్తోంది. అలాగని నిన్ను నేను దూరం చేసుకోలేను.